గ్రంథం శంబాల ప్రభువు. డాక్టర్ వేదవ్యాస పిహెచ్డి. 6వ పాఠం. ఈ చార్లెస్ బెల్ ఎవరు? ఇదివరకిప్పుడు నేను చార్లెస్ బెల్ జీవిత కథని పూర్తిగా చదివి ఉండలేదు. అవన్నీ కల్పిత గూఢాచార కథలన్న భావంతో. అసలు ఈ చార్లెస్ బెల్ ఎవరు? ఆయన ఎక్కడ ఉండేవాడు? అతడి సాహసకార్యాలు, బ్రిటిష్ గూఢచారిగా ఆయన సాధించిన ఆశ్చర్యమైన అద్భుతమైన సైనిక పరిశోధనలు ఇంగ్లండు మొత్తం మారుమ్రోగిపోయాయే. ఆ తరువాత ప్రపంచమంతా అతడి కీర్తి టిబెట్ చరిత్రతో మెలివేసుకుపోయి అలా వ్యాపించడానికి కారణం ఏమిటి అన్న ఈ సందేహాలు, సంశయాలు నా మనస్సులో పురుగులా తొలిచేస్తున్నాయి. క్షణం విశ్రాంతి లేకుండా రాత్రనక పగలనక ఇదే ఆలోచన, ఆగలేని ఉత్కంఠ. ఇంకా నా తలలోని నరాలు పేలిపోతాయేమో అన్నంత టెన్షన్ కలిగి వెంటనే నేను బజారుకు పరుగెట్టి ఓ పుస్తకాల షాపులోకి చొరబడి టిబెట్ ప్రాచీన చరిత్ర, రహస్య కథల పుస్తకాలు ఏవి దొరికినా అవన్నీ కొనేశాను. ఆకలి గొన్నవాడిలాగా రాత్రి పగలు చదివేస్తున్నాను. నా వాలకం చూసి నా భార్య ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కంగారు పడండి. చివరికి మరింత ఆందోళన పడి ఇంకా ఉండబట్టలేక అడిగేసింది. ఏమిటండి అంత రాత్రి పగలు చదువుతున్నారు? నిద్రాహారాలు కూడా మాని పరీక్షలకు చదివే పిల్లవాడి కంటే టెన్షన్తో ఉత్కంఠంతో చదివేస్తున్నారు. పొద్దున్న కాఫీ తాగుతున్న నవలే భోజనం చేస్తూ డైనింగ్ టేబుల్ మీద డిటెక్టివ్ నవలల్లాగే అవి పెట్టుకొని అన్నం తింటూ కూడా అవే చదువుతున్నారు. చివరకు మంచం మీద కూడా బోర్లా పడుకుని రాత్రనక పగలనక చదివేస్తున్నారు. ఏదడిగినా ముక్తసరిగా ఆలోచించకుండానే దులిపేసుకున్నట్టు సమాధానం చెప్తున్నారు. నాకేదో భయంగా ఉన్నదండి. మీ వాల్కం చూస్తుంటే అన్ని పుస్తకాలు పక్కన వేసుకుని చదివేస్తున్నారు. ఏదో వడలో దోశలో వరుస పెట్టి ఫలాహారం చేస్తున్నట్టుగా అన్నది ఉత్కంఠగా. చివరికి ఆమెను వదిలించుకోవాలన్న సమాధానం చెప్పక తప్పలేదు. ఇదిగో నన్నూరికే విసిగించకు, ఈ చదువుతున్న దానిలోంచి డిస్టర్బ్ చేయకు. అన్నీ నిదానంగా నేనే చెబుతాను, నాకేమి కాలేదు, అవదు. నీ మంగళసూత్రం గట్టిది, నిశ్చింతగా భోంచేసి హాయిగా నిద్రపో అన్నాను. ఆమె ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా విస్తుపోతూ జాలిగా నా వంక చూసి చివరికి ఉసూరుమంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను మాత్రం చార్లెస్ బెల్ సాహసాలు, టిబెట్లోని ఆధ్యాత్మిక పరిశోధన కథలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు అన్నీ వరస పెట్టి చదివేస్తున్నాను. కథలు మించిన ఈయన కథలు చదువుతున్న కొద్దీ నా ఉత్కంఠం ఇంకా ఎక్కువైంది. కానీ నిజానికి నా ఉద్దేశం ఈ చార్లెస్ బెల్ టిబెటన్ సాహసయాత్రల కథల మీద పరిశోధన చేద్దామని కాదు. ఆయన ఎవరో జీవిత చరిత్ర రాసి టిబెట్ మీద డాక్టరేట్ థీసిస్ వంటిది రాయాలని కాదు. నా అన్వేషణ ఒక్కటే, ఈ చార్లెస్ బెల్ పాత్ర చివరికి టిబెట్లో ఎలా అంతమవుతుంది, ఎక్కడ అంతమైంది, చివరికి ఆయన ఏమయ్యాడు, ఎవరైనా ఆయన్ని చంపేశారా లేక అపహరించుకుపోయారా, అది కాకపోతే మారువేషంలో టిబెట్ నుంచి మాయమయ్యాడా, ఆయన చైనీస్ శత్రువులు అంత బలమైన వాళ్ళ, చార్లెస్ బెల్ వంటి కాకలు తీరిన బ్రిటిష్ గూఢాచారి 7 జేమ్స్ బాండ్ అంతటి ఘటికుడు శత్రువుల చేతిలో చిక్కి అంతమొందేటంత అసమర్థుడేం కాదు. ఒక రిపోర్టులో అతడు మరణించాడని, ఎవరో హంతకుడు ఆయన వెంటాడి మట్టు పెట్టాడని ఆ కథ అంతమవుతుంది. కానీ ఆశ్చర్యంగా మళ్ళీ ఎక్కడో మునిగి తేల్తాడు వేరే అవతారంలో. ఇలా ఒకదాని వెంట ఒకటి చదువుకుంటూ పోగా చివరి రిపోర్టులలో ఆయన ఒక జలపాతం దగ్గర స్నానం చేయడానికి వెళ్ళి ఆ జలధార కిందికి పోయి ఏమయ్యాడో కనిపించలేదు. దాంతో నాకు ఉత్కంఠ మరీ ఎక్కువైంది. ఆయన ఇండియా ఎలా వచ్చాడు? ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం ఓడ మీద కొన్ని నెలలు పట్టేది. ఎంతో ధనవంతులో, సంపన్నులో, పలుకుబడి కలవారో మాత్రమే విదేశాలకు ఓడ ప్రయాణం చేసేవారు. కానీ అందరికీ సాధ్యం కాదు. లండన్కి 10 మైళ్ళ దూరంలో ఒక సుప్రసిద్ధమైన వేలం పాట పాడే షాపు ఉన్నది. నెలకోసారో లేక వారానికి ఒకసారో మంచి వింత వింత వస్తువులు, విచిత్రమైనవి ఏ వస్తువులైనా సరే అమ్మకానికి వచ్చే వాటిని అక్కడ వేలం వేస్తారు. దానికి లండన్లోని సంపన్నుల్లో, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వరులు హాజరవుతారు.
ఆ రోజు వేలంపాటలో చివరి బెంచి మీద కూర్చున్న చార్లెస్ బెల్ని ఎవరూ గమనించినట్టు లేదు. కావాలనే ఆయన ఎవరికీ కనబడకుండా చివరి వరుసలో కూర్చున్నాడు. పైగా వేలంపాటలోని వస్తువుల వంక కన్నెత్తి చూడనైనా చూడటం లేదు. వేలంపాట దేనికోసమో పాడటం కానీ లేదా జరుగుతున్న వేలంపాట మీద ఆసక్తి ఉన్నట్లు కానీ లేదు. మరెందుకు వచ్చినట్లు? అది తెలిస్తే ఆయన చార్లెస్ బెల్ ఎందుకు అవుతాడు? రాత్రి పొద్దుపోయిందాకా వేలంపాట సాగింది. దాదాపు అన్ని వస్తువులు అమ్ముడైపోయాయి. వేలంపాటకు వచ్చిన వాళ్ళు తాము కొనుక్కున్న వస్తువులను నీట్గా ప్యాకింగ్ చేయించుకుని ధనం చెల్లించి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరే హాలు దాదాపు ఖాళీ అయిపోయింది. ఒకరిద్దరు తప్ప. చార్లెస్ బెల్ ఆఖరు వరుసలోని బెంచి మీద నుంచి అప్పుడే లేచాడు. నోట్లోంచి పైపును బయటకు లాగి చేతిని ఎత్తి పిలుస్తున్నట్లు సైగ చేశాడు. వేలంపాటవాడు వెంటనే ఆయనను గుర్తుపట్టి సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానించాడు. సార్, మీరేమిటి మంచి మంచి వస్తువులన్నీ అయిపోయిందాకా ఉన్నారు? మీరు వచ్చారని తెలిస్తే మీకేం కావాలో అది ముందే తీసి వేలంపాట సంగతే ఎత్తకుండా పాట మీ పేరుతో కొట్టేసి ఇచ్చేవాడిని అన్నాడు. ఇంకా ఏం మిగిలి ఉన్నాయో చూడండి అన్నాడు నవ్వుతూ. వేలంవాడు విచారంగా ముఖం పెట్టి, ఏమున్నాయి? పాతవి, మాసినవి, చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవి, పొడిగాటి బురఖాలు, అంగీలు. ఇవి ఎవరికి కావాలి? పైగా పాతవి, కనీసం 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ పాత బురఖాలు అన్నాడు. ఇవే కావాలి నాకు. చక్కగా బ్రష్ చేయించి శుభ్రం చేసి నా పేరు పార్సిల్ కట్టించండి అంటూ చెక్కు సంతకం చేసి దాని మీద సొమ్ము ఎంతని వ్రాయకుండా వేలంవాడి జేబులో కుక్కి చిలిపిగా నవ్వాడు చార్లెస్ బెల్. అమ్మో, అంత డబ్బా? ఇవి చాలా పాతవి. ఎవరు? కొండజాతి వాళ్ళు, ఆదిమావాసులు, ఏదో మారుమూల టిబెట్, డార్జిలింగ్, సిమ్లా లాంటి కొండ ప్రాంతపు గిరిజనులు వేసుకునే అంగీలు. ఇవి ఏ మాంత్రికులో కొనేవి అన్నాడు. అవే నాకు కావాలి అంటూ పార్సిల్ కట్టించుకుని క్షణంలో పరిగెత్తుతూ వేగంగా మెట్లు దిగి సందు తిరిగి మాయమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో కానీ ఇండియాలో కానీ ఇక ఆ ప్రాంతాల్లో బెల్ మహాశయుణ్ణి చూసిన వారే లేరు. అంతటి గూఢచారి, సీక్రెట్ ఏజెంటు చార్లెస్ బెల్. చివరికి ఆయన సైనిక గూఢచారుల పరిశోధనలలో అనుక్షణం నీడలా వెంట ఉండే అతడి పిఏ వాట్సన్కు కూడా అయిపులేడు. ఎలా మాయమయ్యాడో ఆ మహాశయుడు. 6 నెలల తర్వాత మాత్రం ఒకరోజున లండన్ నుండి హాంకాంగ్ వెళ్ళే కొందరు చైనా వారితో కలిసి హిమాలయాలలోని కొండజాతి వారు ధరించి బుర్కా వేసుకుని ఇంగ్లీషు మాట్లాడే ఒక విచిత్రమైన వ్యక్తి తూర్పు దేశాల వైపు టిక్కెట్టు తీసుకుని ప్రయాణం చేశాడని అతనిని చూసిన వారు, అతనితో మాట్లాడిన వారు తెలియచేశారు. ఇంకా అతను ఎవరితోనూ కలుపుగోలుగా మాట్లాడేవాడు కాదని, ఎప్పుడూ నోట్లో ఓ పెద్ద పైపు పెట్టుకొని పొగ వదులుతూ ఉండేవాడిని చూచాయిగా తెలిసింది. దీన్ని బట్టి నాకు తెలిసిన వివరాలతో కూపీలాగగా అతడే మారువేషంలో ఉన్న చార్లెస్ బెల్ అయి ఉంటాడు అని. అంతవరకే వెళ్ళగలిగాను. నా గూఢచర్యం పరిశోధనలు, నేను కొన్న ఆ రహస్య పరిశోధన పుస్తకాలన్నీ కట్టగట్టి నా మంచం కిందకు తోసేశాను. ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ లండన్లోనే అన్ని షిప్పింగ్ కంపెనీల పేర్లు గాలించసాగాను. ఒక టెలిఫోన్ డైరెక్టరీతో కళ్ళ మీదకు ఎప్పుడు రానంత నిద్ర ముంచుకు వస్తుంటే టైం చూస్తే తెల్లవారుజామున 3:30 గంటలైంది. అలా తెరపడింది నా ఆలోచనలకి. 7వ పాఠం, మంచు పులి. నేను మా ఇంటి ప్రహరీ గోడ పునాది కింద దొరికిన ట్రంకు పెట్టెలో లభించిన రిపోర్టు మొదటి పేజీ తిప్పగానే నన్నెవరో మంత్రించినట్టు, నేనేదో ఊహాలోకంలోకి తేలిపోతున్నట్టుగా ఆ రిపోర్టులోని సాహసయాత్ర నన్ను పరవశుణ్ణి చేసి ఒక సూదంటూ రాయిలాగా ఆకర్షిస్తూ నాలో మరింత ఆసక్తిని పెంచసాగింది. నిజానికి అది 100 సంవత్సరాల క్రితం మా తాతగారి టైంలో జరిగిన సాహసయాత్రల రిపోర్టులా లేదు. అందులో ప్రయాణిస్తున్న శంబల సాహసయాత్రికులలో శ్రీనివాస చక్రవర్తి అన్న అదే పేరు గల నేను ఒక సభ్యునిగా తాతగారి రూపంలో ప్రయాణిస్తున్నట్టే నా కళ్ళ ముందు సినిమాలా కనిపించసాగింది. ఎదురుగా ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరం, కోసుగా తేలి మంచు పొరలతో కప్పబడిన పర్వతంపై ఏటవాలుగా పడుకుతున్న నీరెండ ప్రతిఫలించి మేలిమి బంగారం పూతపూసిన ఆలయ శిఖరంలాగా వెలిగిపోతోంది. వెనకాతల ఆకాశం ముదురు నీలం రంగులు ముందుకు వంగి నీలం రంగు సిల్కు తెర కట్టినట్లుగా మన మీదికి వచ్చినట్టుగా మంచు కొండలపై ప్రతిఫలిస్తోంది.
దూది పింజల్లాంటి మేఘాలు పర్వత శిఖరాల్ని కప్పుతూ శిఖరాల మధ్య నుంచి లోయల పైనుంచి కొండ చర్యల మీదుగా ఎగురుతూ కొండల బారుళ్ళ కుడి నుంచి ఎడమవైపుకు దాటుతూ పోతున్నాయి. మధ్యలో మెరుపులు ఉరుములతో లోయలోకి ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఇవేవి శిఖరం పైభాగాన్ని తడపటం లేదు. హిమాలయ శిఖరాలపైకి పోయిన కొద్దీ తెల్లని మంచు పంచదార పొడి చల్లినట్లు మంచు పొడి గాలికి లేచి ఇసుకలో రేగుతోంది. పర్వత శిఖరం కొండ మొదలులో పసుపు పచ్చ ఎరుపు రంగుల మైనపు గుడ్డతో గట్టిగా వేసిన గుడారాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. భూమిలో గడ్డపారాల్లాంటి గూటం మేకులు చివరికంట దింపి పెద్ద పెద్ద తాళ్లతో మేకులతో బిగించి గట్టిగా కట్టి టెంటులు వేసినా సరే కొండ గాలి వీచే ఈదురు వేగానికి డేరా అంతా ఎగిరిపోతుందేమో అన్నంతగా రెపరెపలాడుతూ ఏ క్షణంలోనైనా గుడారం ఎగిరి గాలి గుమ్మటంలా ప్రక్కనున్న లోయలోకి ఎగిరి వెళ్ళి పడిపోతుందేమో అన్నంతగా వీస్తోంది ఈదురుగాలి. నీలాకాశంతో సంజ వెలుగు తెల్లవారుతుండగా సుమారు 4 గంటల ప్రాంతంలోనే మేలుకున్న బ్రిటిష్ గూఢచారి చార్లెస్ బెల్ మహాశయుడు తన టెంట్లోంచి బయటకు వచ్చి తన పొడిగాటి కొండజాతి వాళ్ళు ధరించే బురకాలోంచి ఒక పొడిగాటి కొమ్ము బోరా తీసి భం భం అంటూ నోటితో గట్టిగా ఊదాడు. ఆ శబ్దం ఓ పెద్ద బాకా ఊదినట్టు కొండచర్య అంతా ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి నిద్రలో ఉన్న మిగతా సాహస బృందం అంతా ఉలిక్కిపడి మేలుకొని అందరూ తమ గుడారాల్లోంచి బయటకు వస్తున్నారు. తటాలున తన మంచం కింద ఉన్న తుపాకీ అందుకుని బయటకు పరిగెత్తుకు వచ్చాడు పులివేటగాడైన జిమ్ కార్బెట్. కలత నిద్రలోనే ప్రమాదాన్ని పసిగట్టినట్టు ఏదైనా పులి గుడారాలపై దాడి చేసిందేమో అన్నట్టుగా మెరుపు మెరిసినట్టు బయటకు వచ్చి గుడారాల మధ్య మండుతున్న నెగుడును చూశాడు. ఎక్కడ ఏది ఏమిటి అంటూ కుడి ఎడమలకు తుపాకీ తిప్పుతూ గురి చూడటానికి ప్రయత్నిస్తున్న జిమ్ కార్బెట్ను వెనుక నుంచే వీపు మీద అభిమానంగా చరుస్తూ చార్లెస్ బెల్, వండర్ఫుల్ మిత్రమా, నువ్వు మాత్రం నిజంగా పులివేటగాడు జిమ్ కార్బెట్వే, సందేహం లేదు. నేను ఊదిన కొమ్ముబోర ధ్వనికే పులిలా ముందుకి దూకావు. మనం ఈరోజు పెందరాలే కాలినడకనే బయలుదేరాలి. నేనే మన మిత్రులకు ఇలా వినోదం కలిగిద్దామని షేర్పాలు ఊదే ఈ కొమ్ముబోర ఊది మన వాళ్ళని తుల్లిపడేలా చేశాను. ఏదైనా వినోదం లేకపోతే సుదీర్ఘపు ఈ కాలినడక ప్రయాణం బోరు కొట్టదు అంటూ తమాషాగా మాట్లాడుతున్న చార్లెస్ బెల్ వంక బెదురుగాను చిత్రంగాను చూశాడు జిమ్ కార్బెట్. ఒక్క క్షణం ఆశ్చర్యపడి మరుక్షణంలో పగలబడి నవ్వాడు. ఇంతలోకే మిగతా మిత్రులందరూ వచ్చి పోగుపడ్డారు. అలా నికోలాస్, రోరిచ్, వెలుకోవ్స్కీ, రే లంకాస్టరు, ఓష్పెన్స్కీ, పటియాలా మహారాజు ఇంకా ఆజానుబాహువులైన ఇతర పర్వత ఆరోహక బృందంలోని సభ్యులందరూ నిమిషంలో గుమిగూడాం. అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ వారి ఆనాటి ప్రోగ్రాంని చర్చించుకుంటుంటే ఇంతలో మా షెర్పా అనుచరులు వేడివేడి పొగలు కక్కే టీని కలిపి రేకు పింగాణి మగ్గులలో పోసి అందించారు. బయట చలిగాలిని తట్టుకునేందుకు వారికి థ్యాంక్ యూ తానే చెప్పి వేడివేడి టీని వెచ్చగా జుర్రుకుంటూ తాగారు. అలా మొదలయ్యింది ఆనాటి ప్రయాణం శుభారంభంగా. బాగా 8 గంటల పొద్దులేచే వేళ అయ్యేసరికి ఎండ ఏటవాలుగా మంచు ఇసుకపై పడి నక్షత్రాలు పొడిలాగా తళుక్కున మెరుస్తూ హిమాలయ పర్వత లోయ అంతా కురిసిన తెల్లటి మంచుపై ప్రతిఫలిస్తోన్న ఎండకి వెండిలా జిగేల్మని కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ వెలిగిపోతోంది. అంత మిరుమిట్లు గొలుపుతున్న ఎండ వెలుగుకి కళ్ళు చెదిరి దారి సరిగ్గా కనిపించక చేతిలోని కర్రతో కష్టం మీద మంచులో ఎత్తుపల్లాలు తట్టి దారి చూసుకుంటూ నడుస్తున్నారు. దూరాన్నుంచి ఒక చీమల బారులాగా ఒకరి వెంట ఒకరు ఎక్కుతూ అలా హిమాలయ పర్వత శిఖరాలకి వాయవ్యంగా శిఖరాలను అంచెలంచెలుగా ఎక్కుతూ ఒక్కొక్క వరుసనే దాటి చేతిలోని కుడి ఎడమల కర్రలతో బరువు ఆనిస్తూ మంచు గొడ్డలని నేలలోకి దట్టించి దాని బలంతో ఎక్కడం మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలు కావచ్చేసరికి తాము దాటవలసిన కొండచర్యలో సగం వరకు ఎక్కి శిఖరం పైకి నిఠారుగా పోకుండా ప్రదక్షిణంగా ఎడం వైపుకు లోయ వెంబడే తిరిగి కొండ వెనుకగా మాయమయ్యారు ఆ సాహస బృందం. కొండ అవతల ప్రక్కకి చూస్తే నిటారుగా దిగుడు బావిలా ఉంది మార్గం.
ఏమాత్రం అజాగ్రత్తగా నడిచినా జర్రున జారి ఐస్ మీద స్కేటింగ్ చేసేవాడిలాగా దూసుకుపోయి 10,000 అడుగుల లోతుగా అగాధంలోకి ఎక్కడ పడ్డాడో తెలియనంతగా పడి మాయమవుతాడు మానవుడు. మధ్య మధ్యలో గూడ్స్ రైలు పెట్టెలంత మంచుగడ్డలు, విరిగిన మంచు బండలు శిఖరంపై నుంచి దొర్లి పెద్ద శబ్దంతో కొండమీంచి ఎగురుకుంటూ వంకర టెంకరగా పైనుంచి దూకుతూ ఉరుములా వచ్చి వెంట్రుక వాసి దూరంలో నికోలస్ రోరిచ్ ప్రక్క నుంచి దూసుకు వెళ్ళి దుమ్ము రేపుకుంటూ లోయలోకి వెళ్ళి పడింది. మధ్యాహ్నం 1 గంట దాటేసరికి యాత్రికులందరికీ ప్రయాణ బడలికతో ఆకలితో రొప్పుతూ అన్ని వింతలు వినోదంగా చూసుకుంటూ అందరూ ఒక చిన్న మైదాన ప్రాంతానికి చేరి తమ సామానులతో తెచ్చుకున్న గుడ్డ సంచిని తెరిచి అందులో ఊచలు తీసి గొడుగు టెంటులా ఏర్పరచుకున్నారు. నున్నటి ఏటవాలుగా అడుగున ఉన్న ఒక చెక్కని బయటికి లాగి దాని ఊచలు తెరిచి టేబులులాగా ఏర్పాటు చేశారు. ఇంతలోనే 4 షెర్పా సేవకులు వేడిగా ఆవిరులు గక్కుతూ వస్తున్న పులుసులు కూరలు వండినట్టే త్వరగా తెచ్చి వడ్డించారు. వడ్డిస్తుండగానే ప్లేట్లు ఖాళీ అవుతున్నాయి. అలా అరగంటలోనే భోజనాలు పూర్తి చేసుకుని మంచుపై చతికిలబడ్డ వారంతా అందరూ చుట్టలు పైపులు వెలిగించారు. క్షణకాలం విశ్రాంతిని ఆనందించారు. ఇంతలో వెనుక నుండి ఓ ఉరుములాంటి గర్జన విని అందరికంటే ముందు మెరుపులా లేచి నిలబడ్డ నికోలస్ రోరిచ్ మహాశయుడు తన బైనాక్యులర్స్తో చుట్టూ కలియజూస్తూ ఉద్రేకంగా అరిచాడు. అదుగో మంచుపులి, పూమా. దాని దర్శనం అంత సులువుగా లభించదని ఇక్కడి కొండజాతి షెర్పాల నమ్మకం. అలా హిమాలయ పర్వతాలపైన ఉండే భూతములు దేవతలు ఆ మంచుపులి రూపంలో తిరుగాడుతూ ఉంటాయని వీళ్ళు నమ్ముతారు అంటూనే కొండచర్య ప్రక్క నుంచి ఏటవాలుగా పరిగెత్తాడు బైనాక్యులర్స్ ఫోకస్ చేస్తూ. మిగతా వాళ్ళందరూ ఆదుర్దాగా ముందుకు పరిగెత్తారు. కానీ ఎవరికి ఏమీ కనబడలేదు. జిమ్ కార్బెట్ మంచులో గుంటలో పడ్డ పూమా పంజాగుర్తులు చూపిస్తూ ఇదిగో ఇటుగా వెళ్ళిన మంచుపులి అడుగులు జాడలు, దాన్ని పూమా అంటారు, దాని గుర్తులు ఇవే, అక్కడక్కడ మంచుపై కనిపిస్తున్నాయి చూడండి అన్నాడు. దాని గర్జన అరుపుకు భయపడ్డ జింకలు లేళ్లు చెంగున గెంతుకుంటూ కొండచర్యలపైకి ఎక్కుతూ పోతున్నాయి. అవి పర్వత ప్రాంతపు జింకలా అన్నారు ఒక సాహసయాత్రికుడు చేతితో చూపిస్తూ. కాదు, అవి కస్తూరి మృగాలు. ఇంత విపరీతమైన చలి ఉండే ఎత్తులోనే అవి జీవిస్తాయి. వాటి దవడాల నుంచి కారే మదం నుండి ఘుమఘుమ పరిమళించే పునుగు కస్తూరి వస్తుంది అంటూ హిమాలయ పర్వతాలలోని రకరకాల పక్షులు, కొండ గొర్రెలు, మంచు తోడేళ్లు, నక్కలు ఎలా తిరుగాడుతాయో, ఎలా వేటాడుతాయో అన్నీ వర్ణించి చెబుతున్నాడు. వీరి బృందంలో ఉన్న జంతు శాస్త్రజ్ఞుడు స్పెషలిస్టు సర్ రేలంకాస్టర్. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి చీకట్లు మూసుకువచ్చాయి. పైనుంచి నల్లగా దిక్కులన్నీ మూసేస్తూ మబ్బులు వచ్చి చూస్తుండగానే ఫెళఫెళ ఉరుములు, మెరుపులతో ఎముకలను కొరికే చలితో దబ్బనాలతో గుచ్చినట్లు జడివాన మొదలైంది. పర్వత శిఖరాలకు ఒకవైపున ఇలా వాన పడుతుంటే రెండవ ప్రక్క నుంచి వెండిలా ఎండ ప్రసరిస్తోంది. మబ్బుల అంచున నీరెండ ప్రసరించి రంగురంగుల ఇంద్రధనుస్సు వెలిగింది. మిత్రులు భోజన విరామ సమయం ముగించి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. అలా నడిచి కొండదారికి ఏటవాలుగా దిగి ప్రక్క నుంచి క్రింద లోయలోకి చేరుకున్నారు. సంజ చీకటి పడుతోంది. దూరాన కుక్కల మొరుగులతో పొగ రింగులుగా లోయపైకి సాంబ్రాణి పొగలాగా లేస్తోంది. ఇక్కడేదో షెర్పాల గ్రామం ఉన్నట్టుంది. ఈ రాత్రి మనకి వెచ్చటి బస, వేడివేడి భోజనం, హాయిగా నిద్ర లభిస్తాయి అంటూ అందరూ ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు. సాహస బృందం నాయకుడు ముందుగా నడిచి షెర్పాలతో వారి భాషలో ఆత్మీయతతో మాట్లాడుతున్నాడు. కొండలలో నివసించే ఈ కొండజాతి వారు అమాయకులు, నిర్మల హృదయం కలవారు. బస్తీలలో, నగరాలలో ఉండే మనలాగా స్వార్థం, డబ్బు కాపీనం ఎరుగరు. ఎవరైనా కాలినడకన వచ్చిన యాత్రికులు కనిపిస్తే వీరికి పండుగ. ఈ హిమాలయ పర్వత శిఖరాలలో ఎప్పుడో కానీ కొన్ని రోజులకో లేక కొన్ని నెలల తరబడి మానవ సంచారం లేక మనిషి పెట్ట పురుగు కనబడదు. అందుకని ఎవరైనా కనిపిస్తే ఆత్రంగా ఎదురొచ్చి ఆద్యమిచ్చి ఆనందిస్తారు.
హిమవంతుని ముద్దుబిడ్డలైన ఈ షేర్పాలు. మాటలలోనే వారు పెద్ద పెద్ద దొంగలు కలప తెచ్చి ఎదురుగా పేర్చి గాడిపోయి వెలిగించారు. సాహస బృందంతో వచ్చిన మరికొందరు షేర్పాలు అక్కడే ఉన్న దుకాణానికి వెళ్ళి గోధుమ పిండి, పాలు, వెన్న, ఇంకా భోజనానికి కావలసిన రకరకాల వస్తువులు కొని తెచ్చారు. మన పచ్చ కాగితాలు కానివి డాలర్ల నోట్లు ఇస్తుంటే ఆ డాలర్ల నోట్లు ఎప్పుడూ చూడని ఆ కొండజాతి వారు అవి తీసుకోకుండా వద్దని చెప్పి వారికి తెలిసిన రూపాయలనే లెక్కపెట్టి ఇవ్వాలని పట్టుపట్టారు. ప్రతిఫలంగా వారికి 1000 రూపాయలు ఇవ్వచూపిన మిత్రులు వారు కొన్ని 100 రూపాయలకే సంతోషించడం చూసి విస్తుపోయాను. ఒక గంటలోనే పెద్ద పెద్ద గంగాళాలు గాడిపోయ్యలపైకెక్కించి కళాపెళ ఉడుకుతున్న వంటలు ఘుమఘుమ పరిమళిస్తూ ఆవిరులు కక్కుతుంటే వేడివేడిగా వంటలు తయారు చేశారు. ఆ రాత్రి షేర్పా నగరంలోని మఖాము చుట్టూ మురిగే కుక్కల అరుపుల మధ్యనే నెగడుల సెగ వెచ్చగా వీపులకి తగులుతూ ఉంటే చలి తెలియకుండా అందరూ విశ్రమించారు. అలా మరి 2 రోజులు నడకతో మా బృందం వారు ఎవరెస్టు పర్వతం పాదపీఠం దగ్గరలోకి చేరుకున్నారు.